తీయగా చల్లగా. సంపత్ Mohsiya wahiyaya wahiyaya siyana wasaya Mohsiya wahiyaya wahiyaya siyana wasaya చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా Mohsiya wahiyaya wahiyaya siyana wasaya Mohsiya wahiyaya wahiyaya siyana wasaya చిగురు ఎదలో చితిగా మారినది వరగజాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపిని ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా 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 శ్వాస నీవే తెలుసుకోవే స్వాతి చినుకై తరలి రావే నీజతే లేనిదే నరకమే ఈ లోకం జాలి నాపై కలగదేమే జాడైనా తెలియదేమే ప్రతి క్షణం మనసిలా వెతికనే నీ కోసం ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా Mohsiya wahiyaya wahiyaya Usatia, 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 Amalia Subo. Mohsiya wahiyaya wahiyaya siyana wasaya గుండెలో నా బలపు గాయం మంటరేపే పిదపకాలం ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా దూరమైన చెలిమి దీపం భారమైన బ్రతుకు శాపం ప్రియతమా హృదయమా తరలిరా నేడైనా కలవు కావా నా కన్నుల్లో నిమిషమైనా నీ కౌగిలిలో సేద తీరాలి చేరవానేస్తమా చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపిని ఊహలో కాలమంతా
జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు. న్యాయమా ప్రియతమా ప్రియతమా ఓ ఓ ఓ ఏ ఏ ఓ ఏ ఏ ఓ ఆ ఏ ఓ. మనమన్నా మీతో ప్రారంభిద్దాం. హాయ్ సంపత్ సార్ నమస్తే సార్. వాట్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ యూ హ్యావ్. పైన పంచమం పాడినప్పుడు కూడా నీ వాయిస్ థిక్నెస్ బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఆ వాయిస్ దొరకడం అనేది లక్ నీకు ఫస్ట్ పాయింట్. థ్యాంక్ యూ సార్. సాంగ్ హ్యారిస్ గారిది చాలా బాగా పాడావు. కేకే ఆయన పాడినటువంటి పాట. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నుస్రత్ ఫతే అలీ ఖాన్ గారు లాంటి వ్యక్తి, కేకే గారు లాంటి వ్యక్తి పాడి ప్రోగ్రామ్స్లో వాళ్ళు ప్రాణాలు అర్పించేసిన మహానుభావులు. అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు కేకే గారిది అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఊహించిందనమాట. ఆయన ప్రోగ్రాంలో ఏదో చిన్న డిస్టర్బెన్స్ రావటం ఏంటో, షార్ట్ సర్క్యూలో ఆయన మిస్ అయి పడటం చాలా పెద్ద లోటు సినిమా సంగీత ప్రపంచానికి. నువ్వు పాడిన సాంగ్ ఎక్స్ట్రాడినరీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. సెకండ్ చేయడం ముందు ఒక 4 bars, ఒక 2 bars అనుకుంటా కొంచెం లేట్గా స్టార్ట్ చేసావు. అవును సార్. లిరిక్ గుర్తు రాకనా లేకపోతే అంటే అక్కడ ఎండింగ్ ఒక రోల్ వస్తుంది సార్, పేడది రాక నేను వెయిట్ చేశాను. 2 bars ఎక్స్ట్రా వెయిట్ చేసి 4 bars రాకపోతే అంటే అందుకే తీసాను సార్. 2 bars ఆగిన తర్వాత అన్నీ ఆ తీసుకున్నాను. 2 bars రాదు అనుకుని స్టార్ట్ చేసేటివే. సో మనకి స్టేజ్లో ప్రోగ్రామ్స్లో చాలా జరుగుతూ ఉంటాయి ఇట్లాగా. ఎస్పెషల్లీ రికార్డింగ్ సిస్టమ్ అయితే నీ ఇష్టం, ఆపుకోవచ్చు, ఒక లైన్ పాడొచ్చు. ఇలాంటి కాంపిటీషన్స్లో నువ్వు వాళ్ళు వాయించమని నీకు ఒక లెక్క ఉంటుంది కదా, అవును సార్. దాన్ని ఫాలో. నాకు నీ వాయిస్ బ్రహ్మాండంగా ఉంది. ఒక్కసారి శృతిస్తారా సార్? తారే రే రే తారే రారా తారే రే తారే రే మా పని ఆ డిఫరెంట్ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడేది నానే నా నిసని దాపా. అవును సార్. అది ఏంటి పాడేవనేది కొంచెం క్లారిటీగా పాడితే ఇంకా బాగుంటుంది. అంతే బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. తప్పకుండా సార్. బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు, మంచి పాట. చాలా చాలా ప్రజాదరణ పొందిన పాట ఇది ఒకప్పుడు. అవును సార్. ఇప్పటికి కూడా నిత్య నూతనంగానే ఉంది పాట వింటున్నప్పుడు. ముఖ్యంగా నువ్వు పాడుతున్నప్పుడు నీ ఆత్మవిశ్వాసం, అంతులేని ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఇంకన్నీ ఒకదాని వెంట వరుస కట్టి వస్తూనే ఉంటాయి. అన్నీ బాగా వచ్చాయి, చాలా బాగా పాడావు. మనో అన్న చెప్పిన ఒక చిన్న తప్ప మిగతా అంతా చాలా బాగుంది. ఇందులో నాకు నచ్చిన పంక్తి ఒకటి ఉంది. తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నాను. శరీరం అంతా నదిలో ఉన్నా కూడా అంత ఘర్షణ వల్ల, అంత సంఘర్షణ వల్ల చెమట్లు పోస్తున్నాయి అంటున్నాడు. ఈ ఒక్క అభివ్యక్తి నాకు మనస్ఫూర్తిగా ఎంతో నచ్చింది ఈ పాటలో. మనస్ఫూర్తిగా కులశేఖర్ గారికి అభినందనలు. ఆయన ఎన్నో ప్రేమ గీతాలు రాశారు, ఎన్నో విరహ గీతాలు రాశారు, ఎన్నో సంయోగ గీతాలు రాశారు. ఒక రకంగా చెప్పాలంటే కులశేఖర్ గారు ప్రేమి కులశేఖర్ గారు. తర్వాత ఈ పాట ఎంత ప్రజాదరణ పొందిందో, ఈ పాటకు ముందొచ్చే హోమహజియా, అది చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పాట కంటే ముందు దాని మీద దృష్టి పెడతారు. అది జపాన్లో వచ్చేసి ఆశీర్వాదం తమ్ముడు. చాలా నూరేళ్ళు హాయిగా ఉండు ఉమహజియా. చాలా సంతోషం అన్న. ఇంతవరకు తెలియదా దాని అర్థం? ఇప్పుడు మీరు రావడం వల్ల బోధపడింది నాకు. ఇప్పుడే ఒకళ్ళు చెప్పారు. సంపత్ సార్ నమస్తే సార్. ట్యూన్ చాలా చక్కగా ఉందమ్మా, చక్కగా పాడావు. కాకపోతే ఎక్స్ప్రెషన్ అనే దాంట్లో ఒక ఇబ్బంది ఉంది. ఏంటి చెప్తాను. ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు మనం అది ఏ ఎక్స్ప్రెషన్, నవరసాల్లో ఏ శృంగారమైన, సాడ్నెస్ అయినా, దేశభక్తి ఏదైనా సరే, ఎక్స్ట్రీమ్ హై పిచ్లో ఎక్స్ప్రెషన్ పలకడం కష్టం, ఎక్స్ట్రీమ్ లోలో కూడా కష్టం. మీడియం రేంజ్లో ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చాలా ఈజీ. ఎక్స్ప్రెషన్ వరకు ఇప్పుడు కేకే గారు ఏంటంటే ఆయన ఎంత హై పిచ్ పాడినా అవలీలగా ఆయనకి ఎక్స్ప్రెషన్ పలుకుతుంటుంది. కొంతమందికి దేవుడు అలా హై పిచ్ సులువుగా పాడగలిగే శక్తి ఇస్తాడు. అది నువ్వు అటెంప్ట్ చేసినప్పుడు కొంచెం ఆ భావం, కొంచెం ఆ సాఫ్ట్నెస్ కూడా తీసుకురావాలి. అరుస్తూ హై పిచ్లో అరుస్తూ కూడా రొమాంటిక్గా సాఫ్ట్గా పాడడం అనేది అదొక కళ. అది నీకు ఇంకా పట్టుబడాలి. బట్ ఫర్ దట్ నువ్వు చాలా చక్కగా పాడావు. అదొకటే నువ్వు చూసుకో. హై పిచ్లో పాడేటప్పుడు సాఫ్ట్గా మెయింటైన్ చేయడం, కొంచెం విబ్రాటో యాడ్ చేయడం వల్ల అరుస్తున్న ఫీలింగ్ రాదు. అదే టెక్నిక్, అంతమించేం లేదు. అండ్ మేనేజ్ చేసేటప్పుడు కొంచెం మైక్ ఇంకొంచెం నోటికి దగ్గరగా పెట్టుకోవడం, ఇవన్నీ సింగర్స్ అనుసరించాల్సిన టెక్నిక్లు. ఇవన్నీ నీకు ఇంకా పోను బాగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది అలవాటు అవుతాయి. చాలా చక్కగా పాడావు. ఓపెనింగ్ వెంకటేష్ గారి పాట. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మనో గారు ఉన్నారు,
మనకిప్పుడు మనో గారు నాకన్నా చిన్న వయసులో, కానీ వృత్తిపరంగా నాకన్నా సీనియర్. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు. చాలా మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. ఆయన ప్లేస్ మారింది ఇప్పుడు. మేము చక్రవర్తి గారి దగ్గర పనిచేసేటప్పుడు ఆయన నాకు రైట్లో ఉండేవారు, అంటే సీనియర్. చక్రవర్తి గారు ఆ మూల ఉంటారు, మనో గారు ఇక్కడ ఉంటారు, నేను, నా పక్కన ప్రసన్న కుమార్ పక్కన వందే మాతరం శ్రీనివాస్ పక్కన ఆర్కెస్ట్రా, ముగ్గురు, కన్నయ్య గారు, అప్పారావు గారు, సత్యనారాయణ. రూమ్ బాయ్ పేరు గుర్తుందా మీకు? రూమ్ బాయ్, చక్రవర్తి గారు బాయ్, కాఫీ టీలు ఇచ్చేవాడు. మురుగన్ కొడుకు అండి, పేరు గుర్తులేదు. రాజేంద్ర, వాడి పేరు రాజేంద్ర. ఆ, రాజేంద్ర ఏంటంటే వాడు కాఫీ టీలు ఇచ్చే కుర్రాడు, మాకన్నా బాగా కుర్రాడే వయసులో కూడా. చక్రవర్తి గారు రాత్రి 10:30కో 11:00కో మాకు ప్యాకప్ చెప్పి ఆయన వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయాక మేము కూర్చుని సోది కబుర్లు మాట్లాడుకుంటుంటే వాడి కోపం వచ్చేది. ఎందుకంటే మేమందరం వెళ్ళాక వాడు తాళం వేసుకుని వెళ్ళాలి. వాడి దగ్గర రూమ్ తాళం. వాడు మామూలు ఏమి అని కేకలేసేవాడు, గుర్తుందా? తమిళ్లో పోంగ సార్, వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోండి అనేవాడు. వాడికి ఇంకా బీపీ రేజ్ అయ్యేది. ఆయన అసలు పెద్ద ఆయన వెళ్ళిపోయారు, మీరేంటి ఇక్కడ కూర్చుని, మీరు వెళ్తారు కదా, నేను తాళం వేసుకోవాలి అని చెప్పి. సో అదంతా అట్లాంటి అట్మాస్ఫియర్లో 2 సంవత్సరాలు మేము పనిచేసిన దాంట్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో వింతలు. దాదాపు 3 సంవత్సరాలు సార్. నేను ఉన్నది 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల 7 నెలలు దగ్గర. కాదండి, ఇంకా 2 సంవత్సరాలు తక్కువే. 1987 జనవరి 10th నుంచి 88 అక్టోబర్ వరకు, ఆల్మోస్ట్ 20 నెలల్లో. 20 నెలల్లో ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. సో నాకు సీనియరు, నాకు జూనియరు అయినటువంటి మనో గారికి మరోసారి స్వాగతం పలుకుతూ, చాలా కాలం తర్వాత ఇలా కలిసి కూర్చున్నందుకు ఆనందంగా ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్ అమ్మా, మంచి ఓపెనింగ్ ఇచ్చావు, మంచి హై పిచ్లో బ్రైట్గా, అండ్ కీప్ ఇట్ అప్. చాలా ఎక్స్ప్రెషన్తో పాటు నెక్స్ట్ టైము. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్ సంపత్, గుడ్ ఎఫర్ట్, వెరీ గుడ్ ఎఫర్ట్. ఇది అంత సులువైన పాట కాదు పాడటానికి, రేంజ్ చాలా హై ఉంటుంది. బట్ యూ డిడ్ అ కమెండబుల్ జాబ్. థ్యాంక్ యూ. గుడ్ లక్.